హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 కొబ్బరికాయలని తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో హాట్ వాటర్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల కొబ్బరిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి. 2 నిమిషాల తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసి కలెక్ట్ చేసుకున్న కొబ్బరి పాలను పక్కన పెట్టుకోండి. ఈ కొబ్బరి పాలని ఒకసారి కొలుచుకోండి. మనం తీసుకునే రైస్కి డబల్ ఉండాలి. అలా కాకుండా తగ్గినట్లయితే ఇందాక డ్రైన్ చేసుకున్న దానిలో కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకొని కొబ్బరి పాలని కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్ తీసుకోబోతున్నాను. అందుకని 6 గ్లాసుల కొబ్బరి పాలని ముందుగానే కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 3 గ్లాసుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. వీటిని వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రైస్ని ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మాత్రమే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 4 యాలక్కాయలు, 10 లవంగాలు, 5 దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గలు, సగం జాజికాయ, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన 1 ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తరువాత కట్ చేసుకున్న 1 క్యారెట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇందాక కొలుచుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని బాగా తెరలు కాగేంత వరకు మరిగించుకోండి. తర్వాత ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. 20 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేద్దాము. కొద్దిగా పలుకుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకోండి. సిల్వర్ ఫాయిల్ కనుక లేకపోతే అలాగే మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత సిల్వర్ ఫాయిల్ తీసి చూడండి. కొబ్బరన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా చికెన్ కర్రీ రైతాతో సర్వ్ చేసుకోండి. చికెన్ కర్రీ రైతాల లింక్స్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. చూసి ఫాలో అయిపోండి. చూసారు కదా, కొబ్బరన్నం ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో. దీన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.